ఏమండి లెనిన్ సినిమాకి మా ఇంటి బంగారం సినిమాకి కంపారిజన్ ఎక్కువైపోయింది బయట. ఎందుకంటే అంటే ఒకే ఫ్యామిలీ అంటే ఇది వరకు సమంత ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు అయినా కూడా కంపారిజన్ ఎందుకు వచ్చిందండి? పైగా లెనిన్ హీరో ఎవరు నాగచైతన్య కాదు కదండి. కాకపోయినా కంపారిజన్ తో ఎక్కువ మంది ఎందుకు వచ్చిందంటే అప్పుడు మా ఇంటి బంగారం సినిమా అసలు 100 కోట్లు చేస్తే ఊహించలేదు ఫస్ట్ జన్ ఎవరు వాళ్ళంటే పబ్లిక్. అది సుమారుగా 100 కోట్లు చేసేసింది ఆ సినిమా గ్రాస్ అండి. 100 కోట్లు గ్రాస్ చేస్తే ఎంత వస్తుంది అనుకున్నారు? 18 కోట్లు ఏమో జిఎస్టీ తీసేయాలి, 82 కోట్లు మళ్ళీ 32 కోట్లు థియేటర్ రెంట్లో అయిపోతాయండి. అంటే 50 కోట్లు చేసింది. అయినా సరే ఆ సినిమాకు 10-30 కోట్లు ప్రాఫిట్ అండి. ఇది మా ఇంటి బంగారం. చాలామంది మా ఇంటి బంగారం 30 కోట్లు ప్రాఫిట్ వచ్చే సినిమా అని తెలియదు చాలామందికి. ఆ సినిమా నేను కూడా చూశాను. సినిమా వీళ్ళు అనుకున్నంత గొప్పగా లేదు, కానీ సూపర్ హిట్ అయింది కదా. హిట్ అయిన తర్వాత మళ్ళీ కామెంట్ చేసే ఉద్దేశం లేదు. దాంట్లో సమంత భర్త కింద యాక్ట్ చేసిన అవుతుందో ఎవరో తెలియదు మాకు. సమంత మరిది కింద యాక్ట్ చేసిన ఎవరో నాకు తెలియదు అన్న, మాకు కాదు, నాకు తెలియదు. ఇంకపోతే దాంట్లో శ్రీముఖి, సమంత గారు అండ్ గౌతమి గారు, శ్రీలక్ష్మి, ఇలా ఒక 5-6 తెలుసు మనకి. ఆనంద్ అని హీరో ఉన్నాడు, పాత హీరో, అతను ఫాదర్ క్యారెక్టర్ చేశాడు. ఈ 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళేనండి. ఈ విలన్ కొత్తోడు. సమంత పక్కన యాక్ట్ చేసిన అంటే సమంత పక్కన ఎందుకు యాక్ట్ చేశారు నా ఉద్దేశం ఏంటంటే, నందిని రెడ్డి గారు వాళ్ళ లాజిక్ ఏంటంటే ఈ సినిమాలో ఈ అమ్మాయిని ఎవరో డామినేట్ చేయకూడదు చేసుకుంటారు. ఇప్పుడు జనరల్గా పెద్ద హీరో ఉంటాడు కదా, సమంత పక్కన చేసేవాడు కొంచెం పెద్ద హీరో చేస్తారు కదా. ఎందుకు చేయలేదంటే ఈ అమ్మాయిని డిగ్రేడ్ అవ్వకూడదు, ఈ అమ్మాయి హైలైట్ అవ్వాలంటే ఈ అమ్మాయి కంటే వీకింగ్ క్యాండిడేట్ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతో పెట్టుంటారు. అంటే క్యారెక్టర్ కూడా పెద్ద భర్త క్యారెక్టర్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ కాదు, అందులో పెట్టుంటారు. ఆ విధంగా సినిమా చేశారు. మొత్తమే సినిమా హిట్ అయిన సినిమా గురించి ఎవరు కామెంట్ చేస్తే హక్కు లేదు ఎవరికేను. 100 కోట్లు గ్రాస్ చేసిందంటే గ్రేట్, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా ఆ సినిమా హిట్. ఇకపోతే మీరు లెనిన్ గురించి అడిగారు కదా, లెనిన్ కూడా వాళ్ళు అమ్మిన బిజినెస్ అయిందండి. వైజాగ్ 2,70,00,000 అమ్మారండి. అది అమ్మారా, డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు, 2,70,00,000 మార్కెట్ ఖండించుకున్నారు. అది నిన్నటికి 2,70,00,000 వచ్చేసిందండి. నిన్న కూడా 10 లక్షల షేర్ ఉంది 8వ రోజు. కాబట్టి ఆ సినిమా గురించి మనం మాడుకున్నాం రిలీజ్ ముందు. ఏది ఎలా ఉంటుంది ఏంటంటే టైటిల్ వేయడేమో సినిమా బాగుండాలని మనందరూ అనుకున్నామండి. కానీ ఇప్పుడు ఆ సినిమా హిట్. అది నాగార్జున గారి ఫ్యామిలీ ఎమోషనల్గా పబ్లిసిటీ చేశారు, ప్రమోషన్ చేశారు, బాగా చేశారు, కష్టపడ్డారు. ఆ కష్టపడే దానికి ఫలితం మాత్రం దక్కింది నా ఉద్దేశం. ఆ సినిమా ఓవరాల్గా 100% సేఫ్ సినిమా. కొన్న డిస్ట్రిబ్యూటర్లకు సేఫ్, సినిమా తీసిన కూడా ప్రాఫిట్ అండి సినిమా. ఈ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తీసినా సినిమాకి 50% ఓటీటీఎల్ అవుతుంది. ఆ విధంగా కూడా ఆ సినిమా ప్రాఫిట్లో ఉంది, లాభంలో ఉంది. ఇంక కంపారిజన్ అంటారా, ఇప్పుడు కంపారిజన్ నాగార్జున గారి ఫ్యామిలీని ఈ ఫ్యామిలీ కంపేర్ చేసుకుంటా జనం కంపేర్ చేసుకుంటున్నారు. అంటే ఆ రెండు ఇంచుమించుగా 2-3 వారాల గ్యాప్లో రిలీజ్ అయినాయి కాబట్టి అంతే.